ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. సలహా బాగుంది, ఆకలి వేస్తున్నప్పుడు ఇస్తున్న సలహా. అయితే 40 దినములు ఆకలితో ఉన్న యేసయ్యకు కావలసినది ఆహారమే అన్నట్టుగా అపవాది ఒక సలహా విసిరేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు నమ్మకంగా కొనసాగుతున్న సమయంలో అవసరతలను బట్టి మనకు కొందరు దేవునికి విరుద్ధమైన మాటలను నేర్పించే వారుగా నిలబడతారు. మన ప్రయాణంలో మనల్ని దేవుని కొరకు నిలబడే వారంగా కాకుండా చేయటానికి ఎన్నో మార్గాలను సూచిస్తారు. అటు మార్గాలలో కొనసాగినప్పుడు పతనావస్థలోకి వెళ్తాము తప్ప మనము నిలకడగా విశ్వాసంలో నిలబడ్డ వారంగా కాము. అపవాది మాట వినే విధంగా చేసుకుంటున్నాడు. ఈ ఫలాలను తింటే చాలా బాగుంటుంది, మీరు దేవదూతల వలె అయిపోతారు అని ఒక దినం సలహా ఇచ్చినాడు ఏదెను తోటలో. ఆ మాట విన్నారు, పాపంలోకి జారిపోయినారు. అపవాది మాట వినటం అంటే చేజేతుల జీవితాన్ని పాడు చేసుకోవడం, ముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడం. ఆత్మీయంగా చచ్చిన వారం అయిపోయాము అంటే ఇంకా దేనికి పనికి రాని వారంగా అయిపోయినట్టు లెక్క. మనం బ్రతకటానికి ఆహారం భుజిస్తాం, మరి ఆత్మీయంగా బ్రతకటానికి దేవుని వాక్యాన్ని భుజించాలి. అందుకే క్రింది వచనాలకి వస్తే యేసయ్య అన్న మాట, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నువ్వే విధంగా జీవిస్తున్నావు? ఈ ఉదయకాలం అపవాది నిన్ను ఏం చేయమని ప్రేరేపిస్తున్నాడు? ఎటువంటి సలహాలు ఇస్తున్నాడు? నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీకు 2 స్వరాలు వినబడతాయి. యేసయ్య స్వరం వినబడుతుంది, అదేవిధంగా అపవాది స్వరము వినబడుతుంది. ఈ 2 స్వరాలలో నీకు బిగ్గరగా వినబడే స్వరం అపవాది స్వరం. ఎందుకంటే వాడు అరచి గీ పెడతాడు, నిన్ను వాని ఆలోచనలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యేసయ్య స్వరం మెల్లనైన స్వరం. యేసయ్య స్వరం వినాలంటే నిదానించాలి. యేసయ్య స్వరం విని వాటి ప్రకారం కొనసాగాలంటే ఆయన పైన విశ్వాసం ఉంచగలగాలి. విశ్వాసం ఉంచగలిగి దేవుని మాట విని లోబడి ముందుకు కొనసాగగలిగితే జీవితంలో పాపమంటని వారముగా, ఓటమి ఎరగని వారముగా నిలబడతాం. నీ ప్రయాణం ఎక్కడికి, ఏ విధంగా వెళ్తోంది? ఈ ఉదయకాలం నిన్ను అడుగుతున్న ఈ ప్రశ్నలో నీకేమని సమాధానం చెప్పగలవు? చాలాసార్లు మన అవసరతలను బట్టి, మన అక్కర్లను బట్టి కొంత తప్పుటడుగు వేస్తే కొంత ధనం వస్తుందని, లేదా కొంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆ ప్రేరేపణలకు లోను కాకుండా, అట్టి శోధనలకు లోను కాకుండా దేవుని మెల్లనైన స్వరాన్ని వినగలిగే వారముగా మనం ఉంటున్నామా? అట్టి స్థితిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ఎల్లవేళలా ధ్యానిస్తూ కొనసాగుదాం. ఎవరో ఏదో చెప్పారు కదా అంటూ వారి మాటల పైన మన మనసును పెట్టి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఇది దేవుని సన్నిధానంలో, దేవుని చిత్తంలో ఉన్నదా అని దేవునిని వెతికి ప్రార్థించి ఆయన నుండి జవాబు పొందుకొని ముందుకు కొనసాగే వారముగా మనం ఉండాలి. మన బ్రతుకు చాలా విలువ కలిగినది. రక్షణ పొందిన జీవితాలు ఎంతో విలువ కలిగినవి. వాటిని తిరిగి అపవాది నరకంలోకి నెట్టడానికి, కష్టాల్లోకి నెట్టడానికి వాడు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాని ఆలోచనలు మనలో ఉండటానికి వీల్లేదు. వాని స్వరము వినటానికి మన చెవిని ఇవ్వటానికి వీల్లేదు. యేసయ్య స్వరము విందాం. నెమ్మదైన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారముగా నిలబడదాం. ఈ దినాన ప్రారంభిస్తున్న ఈ దినం ఏ విధంగా మొదలు పెడుతున్నావు? ఏ విధంగా దేవుని స్వరం వింటున్నావు? వినే వారముగా ఉందాం. విని ఆయన సన్నిధానంలో, ఆయన రెక్కల నీడలో నమ్మకమైన స్థితిలో కొనసాగుదాం. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, బాధలు వచ్చినా మనము మాత్రము ఆయన విడవకుండా ఆయన వాక్కును ఆధారం చేసుకొని ఆయన మార్గాల్లో నెమ్మదిగా, నిదానంగా, నమ్మకంగా కొనసాగుదాం. అట్టి నమ్మకత్వమైన మనసు, వినగలిగిన చెవులు దేవుడు మనకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. నా తండ్రి, ఎన్నో సార్లు మా చెవిలో
నీకు విరుద్ధమైన మాటలను విన్నప్పుడు, నీకు అయిష్టమైన కార్యాలు జరిగించటానికి మాకు నా తండ్రి సలహా ఇస్తున్నప్పుడు, వాటిని మేము గ్రహించుటకు నీ యొక్క వాక్కు శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీలో నిలబడి ముందు కొనసాగుటకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, మేము తప్పుడు మార్గాలలో వెళ్లకుండా, తప్పుడు ఆలోచనలు కలిగి బ్రతకకుండా, నా తండ్రి జీవశవం వలె మేము అయిపోకుండా, నీ మాటల చేత, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే ఈ మాటను మేము నమ్మకంగా అనుసరిస్తూ, పాటిస్తూ, విశ్వసిస్తూ కొనసాగుటకు నీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ వాక్కు పైన మా మనసు పెట్టుటకు సహాయము దయచేయండి. మీ మెల్లనైన స్వరాన్ని విని మా జీవితాలను సరి చేసుకుంటూ అతని నమ్మకమైన నీ మార్గంలో కొనసాగుటకు అతన్ని కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యములో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణంలో ఉన్న అడ్డంకులన్నిటినీ నాయనా నీవు తొలగిస్తూ స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తూ, మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.